మాజీ ఎంపీ సీనియర్ నేత మందా జగన్నాథం కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మందా జగన్నాథం. రాత్రి 8 గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు మందా జగన్నాథం. ఎంపీగా ఉంటూ తెలంగాణ కోసం తన గళాన్ని వినిపించారు. 1999, 2008 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ, 2008, 2013 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ, 2013, 2014 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో మందా జగన్నాథం పనిచేశారు. ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్ కర్నూల్ లోక్సభ సీటు ఇవ్వకపోవడంతో 18 ఏప్రిల్ 2024న బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. మందా జగన్నాథం మృతితో పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ సీనియర్ నేత మందా జగన్నాథం కన్నుమూశారు. నిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మందా జగన్నాథం. రాత్రి 8 గంటలకు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు మందా జగన్నాథం. ఎంపీగా ఉంటూ తెలంగాణ కోసం తన గళాన్ని వినిపించారు. 1999, 2008 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ, 2008, 2013 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ, 2013, 2014 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో మందా జగన్నాథం పనిచేశారు. ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్ కర్నూల్ లోక్సభ సీటు ఇవ్వకపోవడంతో 18 ఏప్రిల్ 2024న బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. మందా జగన్నాథం మృతితో పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.